ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ నామానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకొంచున్నాము నాయన. ఈరోజు వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా క్షేమముగా భూమి మీద ఉంచి తండ్రి, ఈ రాత్రి అమూల్యమైన మీ మాటలు వినడానికి అవకాశం ఇచ్చి తండ్రి, మిమ్మల్ని గణపరచడానికి నాయన, క్రీస్తు వారిని గణపరచడానికి లేఖనముల యందు ఉన్నటువంటి సంగతులను గ్రహిస్తూ తండ్రి, లోకమందు మీ కొరకు బ్రతకడానికి అవకాశాలు మాకు కలిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవ, పాటలతో మిమ్మల్ని గణపరిచాం నాయన, అమూల్యమైన మాటలతో మమ్మల్ని మేము హెచ్చరించుకుంటూ తండ్రి, మీ కొరకు బ్రతకడానికి మీ కృపను మా ఎడల విస్తరింపచేయమని కోరుతూ, కూడి వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, చెబుతున్న నాకును వింటున్న మీ బిడ్డలకును పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు నడిపించమని కోరుతూ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు వారిని మనము గణపరచాలి. ఎలా గణపరచాలి? ఏ విధంగా గణపరచాలి? యోహాను సువార్తలో 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకుందాం. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరుచున్నట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. చాలు. ఇక్కడ తండ్రిని గణపరచాలి అంటున్నాడు, అలాగనే కుమారుని గణపరచాలి అంటున్నాడు. అంటే కుమారుని గణపరచటమే తండ్రిని గణపరిచినట్టుగా వాక్యం తెలియచేస్తుంది. కుమారుని గణపరచకపోతే తండ్రిని కూడా గణపరచడము లేదు అని వాక్యము సెలవిస్తుంది. మరి యేసుక్రీస్తు వారిని ఎలా మనం గణపరుస్తాం? నోటి మాటలతో స్తోత్రం 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 స్తోత్రం, యేసువా స్తోత్రం, గ్లోరీ 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 అని అంటే యేసుక్రీస్తు వారిని గణపరిచినట్ల? ఈ విషయంలో ఎలా గణపరచాలో మనము చదువుకున్నటువంటి లేఖన భాగం వాక్య పట్టణంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో చదువుకున్నటువంటి లేఖన భాగం 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుకోగలిగితే, పౌలు గారు యేసుక్రీస్తు వారిని ఎలా గణపరుస్తున్నాడు, ఎలా గణపరచాలి అని మనకు తెలియచేస్తున్నాడు. అలాగనే ఆయన గణపరిచినటువంటి విధానం కూడా మనకు తెలియచేస్తున్నాడు. 19వ వచనం, మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుతును. ఇక్కడ పౌలు గారు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఏ విషయంలో నేను సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన అని అంటున్నాడు. ఏమన్నాడండి? సిగ్గుపడక పూర్ణ ధైర్యముతో బోధిస్తాను అని అంటున్నాడు. అంటే
పూర్ణ ధైర్యంతో బోధిస్తాను అని అంటున్నాడంటే అంతకుముందు ధైర్యంగా బోధించటానికి పరిస్థితులు అనుకూలించలేదా? అనుకూలించలేదు. అపోస్తుల కార్యంలో మనం చూడగలిగితే సువార్త ప్రకటించటానికి ఇబ్బందులు ఎదురైనాయి. ధైర్యంగా బోధించటానికి ఇబ్బందులు ఎదురైనాయి. అందుకని ఇక్కడ కూడా ఆయన ఏం మాట్లాడతాడంటే, నేను సిగ్గుపడను, ఎప్పటి వలనే ధైర్యంగా క్రీస్తును ప్రకటిస్తాను. ఎలా ప్రకటిస్తాను అని చెప్తూ, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడును. అంటే యేసుక్రీస్తు వారిని పౌలు గారు ఎలా ఘనపరుస్తానంటున్నాడు? తన శరీరముతో. నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. నా శరీరమందు యేసుక్రీస్తు ఘనపరచబడాలి. అంటే లోకానికి తెలియజేస్తున్నాడు. అలాగనే తాను చెప్పుకుంటున్నాడు. యేసుక్రీస్తును ఎలా ఘనపరచాలో విషయం తెలియజేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నా శరీరముతో నేను యేసుక్రీస్తును ఘనపరుస్తాను. అంటే మాటలతో కాదు, ఖచ్చితంగా చేతలలో యేసుక్రీస్తు వారిని మనం ఘనపరచాలి అని అంటున్నాడు. ఒకసారి మరి ఆయన జీవితాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఆయన గత జీవితాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆ తర్వాత వర్తమానములో ఆయన భవిష్యత్తు జీవితం ఎలా ఉందో ఆలోచిస్తే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను, చాలండి. ఇక్కడ ఏమన్నాడంటే పూర్వము అంటే క్రీస్తులోనికి రాకముందు, యేసుక్రీస్తు వారిని నమ్మకముందు, యేసుక్రీస్తు వారిని రక్షకునిగా తన జీవితంలోనికి చేర్చుకోకముందు, పూర్వం ఎలా ఉన్నానంటే దూషకుడనగా ఉన్నాను, హింసకుడనగా ఉన్నాను, హానికరుడుగా నేను ఉన్నాను అని చెబుతూ, తన పరిచర్యకు నమ్మకమైన వానిగా నన్ను నియమించి ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అని అంటున్నాడు. అలాగే గలతీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో ఆ గతాన్ని కూడా అక్కడ గుర్తు చేస్తాడు. చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు, నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గురించి మీరు వింటిరి. అంటే ఇక్కడ కూడా ఏం తెలియచేస్తున్నాడంటే తన గతాన్ని గుర్తు చేస్తున్నాడు. గత పరిస్థితి ఏంటి? నేను పూర్వము యూదా మతస్థుడనై ఉన్నాను. తిమోతిలో ఏం చెబుతున్నాడు? దూషకుడను, హింసకుడను, హానికరుడను. గలతీయులతో ఏమంటున్నాడంటే యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించాను. అపరిమితముగా హింసించాను, పరిమితంగా కాదండి, అపరిమితముగా హింసించాను, నాశనం చేశాను. దేవుని సంఘమును అపరిమితముగా హింసించాను, నాశనం చేశాను. ఇంకా నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదా మతములో ఆధిక్యతను సంపాదించాను. ఇది నా గత జీవితం అని పౌలు గారు గలతీయులతో చెప్పాడు, తిమోతి గారితో చెబుతున్నాడు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? ఫిలిప్పీలతో ఏమన్నాడంటే, నా బ్రతుకు మూలముగానైనను సరే,
చావు మూలముగానైనా సరే క్రీస్తును నా శరీరమందు ఘనపరచాలి. యేసుక్రీస్తు వారిని నా శరీరమందు ఘనపరచాలి. తన శరీరములో క్రీస్తు వారిని ఘనపరచాలి అని అంటారు. మరి ఎలా ఘనపరిచాడు యేసుక్రీస్తు వారిని తన శరీరంతో? పౌలు గారు యేసుక్రీస్తు వారిని తన శరీరంతో ఎలా ఘనపరిచాడు అది ఆలోచిద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరుచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఎవరి గురించి? పౌలు గారి గురించి తెలియచేస్తున్నాడు. నా నామమున ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు అనుభవించాలో ఇతడికి నేను తెలియచేస్తాను అని తెలియచేస్తూ సువార్త కొరకు పంపిస్తున్నట్టుగా నా పని కొరకు సాధనంగా ఏర్పరచుకున్నానని తెలియచేస్తూ ఈయన సువార్తకి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. 13వ అధ్యాయము 13వ అధ్యాయము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47, 48, 49 చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47, 48, 49. ఏలైనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిది. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతట వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలుకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. చాలా మనము పౌలు గారి గురించి గతాన్ని చదువుకున్నాం. హానికరుడు, హింసకుడు, దూషకుడు. అలాగే యూదా మతములో నేను ఆధిక్యత నొంది తిని దేవుని సంఘమును అపరిమితముగా హింసించి తిని అని అన్నాడు కదా. అయితే ఇక్కడికి రాగానే ప్రభు చేత పట్టబడ్డాడు. దమస్కు పట్టణానికి వెళుతున్నాడు. క్రైస్తవుల్ని హింసించడానికి వెళ్తున్నటువంటి ఆ టైంలో ప్రభు చేత పట్టబడిన తర్వాత ఇప్పుడు ప్రభు కొరకు ఆయన ఏమయ్యాడంటే సువార్త ప్రకటించటానికి ప్రయాణమయ్యాడు. పౌలును బర్నబాను ఆ సువార్త ప్రకటించేటప్పుడు లేడీ క్యారెక్టర్ను దింపారు. ఆ పట్టణపు యూదులు భక్తి మర్యాద కలిగినటువంటి స్త్రీలని ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలుకును బర్నబాకును హింస కలుగచేసి అంటే ఇప్పుడు పౌలు గారు హింస అనుభవిస్తున్నాడు. ఎవరి వల్ల? అక్కడి స్త్రీల వల్ల. ఎవరి కొరకు ఈయన హింస అనుభవించడానికి సిద్ధపడ్డాడు? ప్రభు కొరకు, యేసుక్రీస్తు వారి కొరకు. యేసుక్రీస్తుని గురించి లోకానికి ప్రకటించటానికి ఆయన సువార్తకు వెళుతున్నప్పుడు సువార్తకు వెళ్ళగానే అనేక మంది స్త్రీలు ఆయనకు ఎదురు చెప్పారు. ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించకుండా అడ్డుకున్నారు. అయితే ఆ స్త్రీలు ఆ పట్టణపు ప్రముఖులు ఏం చేశారంట? హింస కలుగ చేశారు. ఎవరికి? పౌలు గారికి. ఏం చెప్పకుండా? యేసుక్రీస్తు మాటలు చెప్పకుండా హింస కలుగజేశారు. మరి ఈయన ఎవరు? ఇంతకుముందు హింసించేవాడు. హింసించేటువంటి పౌలు గారు ఇప్పుడు ప్రభు కొరకు ఎలా మారాడంటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది పట్టణపు ప్రముఖులు, స్త్రీలు
ఆయనను హింసించగా అంటే హింసను తన జీవితంలో స్వీకరిస్తున్నాడు. ఎదురు చెప్పలేదు, గొడవపడలేదు. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరో ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ 14వ అధ్యాయం చూద్దాం. 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. అంతియోకై నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనను అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. మరల పౌలు గారికి మరొక బాధ ఎదురైందండి. అంతియోకై నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వారు. అంటే నువ్వు యేసుక్రీస్తు గురించి ప్రకటించకూడదు. యూదులు వచ్చి యేసుక్రీస్తు గురించి ప్రకటించకూడదు. ప్రకటిస్తే ఏం చేస్తున్నావంటే రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డాడు. రాళ్ళు రువ్వారు. అలా రాళ్ళు రువ్వగా పౌలు గారి పరిస్థితి ఏంటంటే అతడు చనిపోయేను అని అనుకొని అంటే చనిపోయేను అని అనుకున్నారంటే రాతి దెబ్బలు చిన్నవండి. ఆయన శరీరము రక్తసిక్తమైపోయింది. ఇతడికి చనిపోయాడు అనుకొని పట్టణము వెలుపలికి పౌలు గారిని ఏం చేశారంట? ఈడ్చారు. అంటే ఒక కుక్క చచ్చిపోతే ఎలాగైతే ఈడ్చుకుంటూ బయటికి తీసుకెళ్తామో పౌలు గారు చనిపోయాను అనుకొని పట్టణము వెలుపలికి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారంటండి. మరి పౌలు గారి పరిస్థితి గతాన్ని ఆలోచిస్తే హింసించేవాడు, దూషించేవాడు, హానికరుడు, దేవుని సంఘమును అపరిమితముగా హింసించినటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు ప్రభు కొరకు ఏమయ్యాడంటే తాను హింసింపబడుతున్నాడు. తాను రాళ్లతో కొట్టబడి చచ్చిపోయాడనుకొని పట్టణం వెలుపలికి ఈడ్చేశారంటండి. ఇప్పుడు ఈయన శరీరములోనికి ఏది స్వీకరించాడు? ప్రభు కొరకు ఒక హింసను స్వీకరించాడు. ప్రభు కొరకు రాతి దెబ్బలను స్వీకరించాడు. ప్రభు కొరకు పట్టణము వెలుపలికి ఈడ్చుకెళ్ళిపోతే అలా ఈడ్చుకెళ్తున్నప్పుడు పన్నెత్తి ఒక మాట మాట్లాడలేదు. కానీ నా ప్రభువుని నా శరీరములో నేను ఘనపరచాలి, నా ప్రభువుని నా శరీరము ద్వారా లోకానికి చూపించాలి. పౌలా నీకేంటి ఈ హింస? పౌలా నీకేంటి ఈ రాతి దెబ్బలు? పౌలా నీకేంటి ఈ రక్తసిక్తం? పౌలా నువ్వేంటి పట్టణం వెలుపలికి నిన్ను ఈడ్చుకెళ్ళిపోతున్నారు? నీకేంటి బాధ? నాకేంటి బాధ కాదు. నా ప్రభు కొరకు నేనేం చేయబోతున్నాను? నా శరీరములో నా ప్రభువును ఘనపరచాలనుకున్నాను. అంటే ఇప్పుడు పౌలు గారి శరీరము ఎవరి కొరకు వాడబడుతుంది అంటే యేసుక్రీస్తు కొరకు, ప్రభు కొరకు వాడబడుతుంది. అందుకనే ప్రభు కొరకు వాడబడుతున్నటువంటి ఆ శరీరాన్ని గురించి పౌలు ఫిలిప్పీయులతో ఏమన్నాడంటే నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. అంటే లోకానికి యేసుక్రీస్తు వారిని ఘనపరచాలి అంటే పౌలు గారు తెలియజేస్తున్నారు. ఎలా ఘనపరచాలి? స్తోత్రం స్తోత్రం, లేకుంటే గ్లోరీ గ్లోరీ, లేకుంటే యేసువా స్తోత్రం అని అన్నంత మాత్రాన ఘనపరిచినట్టు కాదు. ఆ ఘనతను ఇలా చూపించాలి, ఇలా జరిగించాలి అని పౌలు గారు తన శరీరములోనికి యేసుక్రీస్తు వారి కొరకు హింసను, బాధను అనుభవిస్తూ క్రీస్తును ఘనపరిచేటువంటి పనిలో ఉన్నట్టుగా తెలియచేస్తున్నాడు. మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 16వ అధ్యాయము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది
వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి తీసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమీ చేయవలెననెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. ఎవరి గాయములను? పౌలుకును శీలకును కలిగినటువంటి గాయములు కడిగెను. ఇప్పుడు పౌలు గారు ఈ గాయములు ఎవరి కొరకు అనుభవించాడంటే, యేసుక్రీస్తు వారిని అనేక మంది జీవితాలలో ఈయనే రక్షకుడు, ఈయన ద్వారానే నిత్య జీవం ఉంది, ఈయన సజీవుడు, ఈయన మృతుడయ్యాడు, తిరిగి లేచాడు, కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే నిత్య జీవం ఉంది అని, యేసుక్రీస్తు నాకు కనిపించాడు, చనిపోయినటువంటి ఆయన తిరిగి లేచాడు, ఆయన నాకు కనిపించాడు అని అప్పటికి యూదా మతంలో ఉన్నటువంటి సమస్తాన్ని పక్కన వదిలేసి యేసుక్రీస్తు కోసం తన జీవితాన్ని అర్పణ చేసి అంకితం చేసి ఇప్పుడు ఇక్కడ చెరసాలలో జరిగినటువంటి సందర్భాన్ని మనం గుర్తుకు తెచ్చుకుంటుండగా పౌలు గారికి శీలకు కలిగినటువంటి గాయములను చెరసాల నాయకుడు కడిగాడు, శుభ్రం చేశాడు. అంటే హింస కానీ శరీరం రక్తసిక్తం అవటం కానీ గాయములు శరీరానికి తగలటం కానీ ఇవన్నీ పౌలు గారు ఎవరి కొరకు తన శరీరములో అనుభవిస్తున్నాడంటే యేసుక్రీస్తు కోసం. అమ్మ గురించి నాన్న గురించి బయట వాళ్ళు మాట్లాడుతూ, అరే మీ నాన్న మీ అమ్మ ఏంట్రా ఇలా అయిపోయారు అని అన్నప్పుడు పక్కన ఎవరు అంటారు, మీకు తెలుసో తెలియదండి, ఆ కుటుంబం కోసం, పిల్లల కోసం, పిల్లల బాగోగుల కోసం ఆ తల్లి ఆ తండ్రి అలా మారిపోయారంటారు. అంటే కుటుంబాన్ని పిల్లలని పోషించుకోవటానికి తల్లిదండ్రుల యొక్క స్థితిగతులు తారుమారవుతున్నప్పుడు దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే పిల్లలు బాగుండాలి, వారి కొరకు తల్లిదండ్రులు ఏ పాటలైనా పడతారు, ఏ బాధ అయినా అనుభవిస్తారు, ఏ కష్టమైనా అనుభవిస్తారు. అందుకనే పిల్లల శరీరాలు నిగనిగలాడుతుంటాయి, తల్లిదండ్రుల శరీరాలు ఏమవుతాయండి, ముడతలు పడుతుంటాయి, తల్లిదండ్రుల శరీరాలు పగిలిపోతుంటాయి. కారణం ఏంటంటే కుటుంబంలో పిల్లలు పోషించుకోవటానికి తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధ. మరి ఇప్పుడు పౌలు గారు ఈ హింస అయినా కానీ ఈ బాధ అయినా కానీ ఎవరి కొరకు అనుభవిస్తున్నాడంటే ఆయన గతాన్ని గుర్తు చేస్తాడు. నేను యూదుల మతములో ఆధిక్యత నొందాను, కానీ ఇక్కడికి రాగానే ప్రభు కొరకు తన శరీరాన్ని, ప్రభు కొరకు తన బాధని, తన కష్టాన్ని తన శరీరములో అనుభవించటానికి ఇష్టపడ్డాడు. అలాగనే 23వ అధ్యాయము అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 8వ వచనం నుంచి. సద్దుకైలు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. అంటే సద్దుకైలు నాస్తికులు లాంటి వారు, దేనిని ఒప్పుకోరు వాళ్ళు. కానీ పరిసయ్యులు దేవదూత ఉందని ఆత్మ ఉందని రెండింటిని నమ్ముతారు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషము మాకు కనబడలేదు, ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉండవచ్చునని చెప్పుచు
తగువులాడిరి అంటే గొడవ పడ్డారు. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతని బలవంతంగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించను. ఇక్కడ ఎందుకు ఇంత గొడవ జరుగుతుందంటే, పౌలు గారు ఏం చెబుతున్నాడంటే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, నాకు కనిపించాడు, అందుకు ప్రత్యక్ష సాక్ష్యం నేనే, ఆయన మృతులలో లేడు, ఆయన సజీవుడయ్యాడు అని ఆ విషయాలు ప్రకటించుచుండగా ఆయన గురించి పరిచయలో కొంతమంది అన్నారంట, నిజమే, ఆయనకు ఏదైనా ఒక ఆత్మ కనిపించి ఉండొచ్చు, ఒక దూత కనిపించి ఉండొచ్చు అన్నటువంటి విషయం వాళ్ళు చెప్తున్నారు. ఆ సద్దుకైలకి పరిచయలకి మధ్య గొడవ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు జరిగినటువంటి సందర్భంలో మాట్లాడుకుంటూ చూద్దాం ఏమన్నాడు. ఆ రాత్రి ప్రభు అతని వద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గురించి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో. చూసారండి, యెరూషలేములో నీవు నన్ను గురించి ఎలాగూ సాక్ష్యం ఇచ్చితివో అంటే, సాక్ష్యం అనగా యేసుక్రీస్తు గురించి పౌలు గారు చెప్పడమే సాక్ష్యం. సాక్ష్యం అనగా మన గురించి మరొకరు చెప్పడమే సాక్ష్యం. నా గురించి నేను చెప్పుకునే సాక్ష్యం కాదు, మీ గురించి మీరు చెప్పుకునేది సాక్ష్యం కాదు. ఈరోజు అనేక సంఘాలలో సాక్ష్యాల పేరు మీద యేసుక్రీస్తు సాక్ష్యమే తారుమారైపోయింది, అవునా? అందుకని యేసుక్రీస్తు ఏమంటాడంటే, యెరూషలేములో నా గురించి నువ్వు ఎలాగో సాక్ష్యం ఇచ్చితివో, అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది అని చెప్పాడు యేసుక్రీస్తు వారు దగ్గర నిలిచి. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము. అంటే ఇప్పుడు పౌలు గారిని చంపాలన్నటువంటి ఉద్దేశం వీరికి ఎందుకు కలిగింది? ఈయన యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడండి. యేసుక్రీస్తు సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు అని ప్రకటిస్తుంటే యూదులు ఒప్పుకోవట్లేదు. అందుకని పౌలు గారిని చంపడానికి రెడీ అవుతున్నారు. అంటే చావుకు పౌలు గారు సిద్ధపడ్డా అంటే సిద్ధపడ్డాడండి. అలాగే చూద్దాం 25వ అధ్యాయము, అపోస్తల కార్యములు 25వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. అంటే మనకు విషయం అర్థం అవటానికి అపోస్తల కార్యములు 25వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు బెర్నికేయు ఫేస్తు దర్శనం చేసుకొనుటకు కైసరియాకు వచ్చిరి. వారక్కడ అనేక దినములుండగా ఫేస్తు పౌలు సంగతి రాజునకు తెలియచెప్పెను. ఏమనగా, ఫేలిక్సు విడిచిపెట్టి పోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీదకి తెచ్చిన ఫిర్యాదు తెలిసి అతనికి శిక్ష విధింపవలనని వేడుకొనిరి. అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గురించి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యక మునుపు ఏ మనుషులనైనను అప్పగించుటకు రోమీయుల ఆచారం కాదని ఉత్తరమిచ్చితిని. కాబట్టి వారు అక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించి తిని, నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకొనినటువంటి నేరములలో ఒకటైనను అతని మీద మోపిన వారు కారు. అంటే ఇతడు మరణానికి తగినటువంటి నేరం ఏమైనా చేశాడేమో అనుకొని రాజుగారు అనుకున్నారంట. అలాంటి నేరం ఏమైనా చేసి ఉంటాడేమో అనుకున్నాను, అలాంటి నేరాలలో ఒక నేరం కూడా వీరు మోపినటువంటి సందర్భం లేదు అని చెప్తున్నాడు. అయితే అని ఇప్పుడు చెప్తున్నాడండి. ఏంటంట? అయితే తమ మతమును గురించియు చనిపోయిన యేసు అను ఒకని గురించియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. అదేంటి పాయింట్. అక్కడ ఏం జరుగుతుందంటే రాజుగారు చెబుతున్నారు, ఇతని మీద ఏదైనా నేరం వస్తుందేమో, ఆ నేరము చంపడానికి రెడీ అవుతుందేమో నేను అనుకున్నాను. కాదు కాదు కాదు, అలాంటి నేరం ఏం లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే యేసు అన్నటువంటి ఒక వ్యక్తి గురించి వీరికి కొన్ని వివాదాలు ఉన్నవి. ఆ యేసు
బ్రతికి ఉన్నాడని పౌలు గారు చెప్పారు అని అక్కడ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారు ఎవరిని లోకానికి ప్రకటించటానికి సిద్ధపడ్డాడంటే ధర్మశాస్త్రానుసారంగా కాదండి. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టాడు, ఆ పద్ధతులను పక్కన పెట్టాడు, వాటన్నిటిని పక్కన పెట్టి యేసుక్రీస్తు చేత పట్టబడినటువంటి పౌలు గారు, నాకు యేసుక్రీస్తు కనిపించాడు, ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడు, ఆయన ద్వారానే రక్షణ ఉంది అని అనేకులకు ప్రకటిస్తున్నప్పుడు అలా ప్రకటించగా యూదులు ఓర్చుకోలేకపోయారు. కొట్టాలి, చంపాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ప్రభు దర్శనం తెలియచేస్తూ నువ్వు రోమాలో కూడా నా గురించి సాక్ష్యం ఇవ్వాలి అన్నటువంటి సందర్భం మనకు ఇక్కడ అర్థమైంది. ఇక్కడ కూడా ఆయన ఏమన్నాడంటే, పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు బ్రతికి ఉన్నాడు అని చెప్పాడు, దాని గురించి వారికి సమస్యలు ఉన్నాయని చెప్పాడు. అంటే పౌలు గారు తన శరీరములో ఎవరిని గణపరచటానికి సిద్ధపడ్డాడు, ఎవరి గురించి గొప్పగా చెప్పడానికి సిద్ధపడ్డాడు, ఎవరిని గణపరచటానికి ఈ సమస్యలన్నింటిని అనుభవిస్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారిని గణపరచాలి. చూద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకుందాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. ఏమంటారండి పౌలు గారు? నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. తర్వాత మరి విశేషముగా ప్రయాసపడి తిని. ఎలా ప్రయాసపడ్డాడంట? నేను విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. పౌలా, నీకేంటయ్యా ఈ బాధ? ఎందుకు చెరసాలకు వెళ్ళావు? ఎందుకు విశేషంగా ప్రయాసపడ్డావు? ఎందుకంటే నా ప్రభువు, నా రక్షకుడు యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, ఆయన మృతులలో లేడు. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. ఆయన కొరకు నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా? చెరసాలకు వెళ్ళాను. నా ప్రభుని గణపరచడానికి నేను చెరసాలకు వెళ్ళాను. నన్నెందుకు చెరసాలకు పంపించారంటే యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నందుకు నన్ను చెరసాలకు పంపించారు. అందుకే నేను చెరసాలలో ఉంటిని. తర్వాత అపరిమితముగా దెబ్బలు తింటిని. ఏమండి? ప్రభు కొరకండి, యేసుక్రీస్తు కొరకు. యేసుక్రీస్తు సజీవుడయ్యాడు. ఆయనను ఒప్పించటానికి, ఆయన గురించి తర్కించుచు ఆయనను వారి జీవితంలోనికి రప్పించటానికి, యేసే రక్షకుడు అని వారి జీవితాల్లో రుజువు చేయటానికి ఏం చేశాడంట? దెబ్బలు తిన్నాడంట. అపరిమితముగా దెబ్బలు తిన్నాను. ఏమండి? పరిమితంగా కాదు, అపరిమితముగా దెబ్బలు తిన్నాడంట. పౌలు గారు తన శరీరములో ప్రభు కొరకు అపరిమితముగా దెబ్బలు తిన్నాడు, విశేషముగా ప్రయాసపడ్డాడు, చెరసాలకు వెళ్ళినట్టుగా తెలియచేస్తున్నాడు. తర్వాత అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. ఏమంటే దేవుడి పనికి మనం వెళ్ళినప్పుడు ఏదైనా జరగరానిది జరిగితే, ఏదైనా ప్రమాదం జరిగితే, రక్తం బయటికి వస్తే, ఒకవేళ దేవుని గురించి అర్థం చేసుకున్న తల్లిదండ్రులు అయితే పర్వాలేదు లేరా, దేవుడి కొరకే కదా అనుకుంటాం. ఒకవేళ దేవుని గురించి అర్థం కాకపోతే, వీళ్ళు తీసుకెళ్లారా, నీకు దెబ్బ తగిలిందా, నీకు రక్తం బయటికి వచ్చిందా అని కంగారు పడతాం, బాధపడతామండి. కానీ పౌలు గారు అలా కాదంట. ఏం చేస్తున్నాడు? అనేక పర్యాయములు, అనేక మారులు ప్రాణాపాయములో ఉన్నాడంట. ప్రాణాపాయము, ప్రాణం పోయే ప్రమాదము పౌలు గారికి ఎదురైంది. ఎవరి కోసం? యేసుక్రీస్తు వారి కోసం అండి. యేసుక్రీస్తు వారిని లోకానికి పరిచయం చేయటానికి, యేసుక్రీస్తు వారిని తన శరీరమందు గణపరచటానికి, తన శరీరంలో యేసుక్రీస్తుని లోకానికి తెలియచేయటానికి, తన శరీరంతో లోకానికి పరిచయం చేయటానికి ప్రాణాపాయంలోకి వెళ్ళాడు,
ప్రాణాపాయములోనికి వెళ్ళాడు. తర్వాత యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 మారులు అంటే ఒక్కసారి ఎన్ని దెబ్బలు? 39. అలా 5 మారులు 195 దెబ్బలండి. యూదుల చేత 195 దెబ్బలు పౌలు గారు తన శరీరంలో దెబ్బలు అనుభవించాడంట. ఎవరి కోసం? యేసు క్రీస్తు కొరకు. క్రీస్తును తన శరీరమందు ఘనపరుచుచున్నటువంటి విధానం. తర్వాత ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ఎక్కడ రాళ్లతో కొట్టబడ్డాడు? అంతియోకై నుండి, ఈకొనియా నుండి యూదులు వచ్చి పౌలు మీద రాళ్ళు రువ్వి కొట్టగా ఆయన చచ్చిపోయాడు అనుకొని పట్టణం వెలుపలికి ఈడ్చేశారు. అంటే ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబవళ్ళు సముద్రములో గడిపితిమి. ఏమండి? ఒక రాత్రింబవళ్ళు సముద్రంలో గడిపితిమి. ఎక్కడో మనం సువార్తకు వెళ్ళి ఆ రాత్రి ప్రయాణం రాక అక్కడే ఉండిపోతే చలితోనూ ఇబ్బంది పడుతూ ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాం? ఈరోజు నా ప్రభు కొరకు, నా ప్రభువుని గణపరచటానికి, నా శరీరంతో నా ప్రభుని గొప్ప చేయటానికి ఈరోజు నేను నా ప్రభు కొరకు ఈ నింద, ఈ బాధని, ఈ కష్టాన్ని నేను అనుభవిస్తున్నాను అని మనం చెప్పగలమా? అలాంటి సందర్భాలు మన జీవితంలో ఉన్నాయా? చూడండి, ఆయన ఏమంటున్నాడు? ఒక రాత్రింబవళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ఎవరైనా? పౌలు గారండి. ఈయన గతమేంటి? హింసించేవాడు, దూషించేవాడు, హానికరుడు, దేవుని సంఘమును అపరిమితముగా హింసించినటువంటి ఈయన పౌలు గారు మాట్లాడుతున్నాడు, నా ప్రభు కొరకు. ఒకవేళ వాళ్ళు అడుగుతారా? ఇదిగో ఒక వెర్రివాని వల్ల నేను మాట్లాడుతున్నాను, నేను నా ప్రభు కొరకు అనుభవించినవి చెప్పాలంటే ఇదిగో నా లిస్టు చెబుతున్నానని ఆ బాధని, ఆ కష్టాన్ని, ఆ శ్రమని తెలియచేస్తున్నాడు. చూడండి, ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరములతోనూ. తరచుగా జాగరం అంటే మేలుకొని ఉన్నాడండి, నిద్రపోలేదు. ఎక్కడ మేలుకొని ఉన్నాడు? చెరసాలలో మేలుకొని ఉన్నాడు. నిద్రపోయాడా? రాత్రి వాళ్ళు ఏం చేశారు? పౌలు శీలలు కీర్తనలు పాడుచున్నారు, నిద్రపోలేదు. తరచుగా జాగరములు. తరచుగా అంటే ఒకసారి కాదు, అనేక సార్లు నిద్ర లేనటువంటి జీవితం అనుభవించాడంట. ఎవరి కోసం? యేసు క్రీస్తును తన శరీరమందు ఘనపరచటం కోసం. ఆకలి దప్పికంటండి. ఆకలి అంటే ఎవరు పెట్టిన వారు లేరా? ఒక సేవకుడికి ఆకలితో అలమటిస్తున్నాడు, ఆకలి దప్పికతో అలమటిస్తున్నాడంటే పరిస్థితులు ఆయనకు అలా ఎదురైనాయి అంటే ఎదురైనాయి. ఆకలి దప్పికతోనూ ఉన్నాడంట. తరచుగా ఉపవాసములతో ఉన్నాడంట. తరచుగా ఉపవాసములు అంటే భోజనము దొరికినప్పుడు సేవలో దేవుని కొరకు బ్రతకాలన్నటువంటి ఉద్దేశంతో తన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఉపవాసం ఉన్నాడు. అలాగని భోజనము లేని పరిస్థితుల మధ్య కూడా ఉపవాసాన్ని అనుభవించినట్టుగా తెలియచేస్తున్నాడు. తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. చలి అనుభవిస్తున్నాడంట. చలితోనూ ఉన్నాను, తర్వాత దిగంబరత్వంతోనూ ఉన్నాను. అంటే బట్టలు లేవా? చూసారండి పౌలు గారి జీవితంలో ఎలాంటి బాధను అనుభవిస్తున్నాడో. తిమోతి గారితో మాట్లాడుతుంటాడు, తిమోతి, కరుపు నొద్ద ఉంచినటువంటి అంగీని, వస్త్రములను నువ్వు తీసుకొని రా అంటున్నాడు. అంటే ఒక సేవకుడుగా క్రీస్తును తన శరీరములో లోకానికి ఘనపరచటానికి వీటన్నిటిని అనుభవిస్తున్నాడా అంటే అనుభవిస్తున్నాడు. చలితోనూ ఉన్నాడంట, దిగంబరత్వంతోనూ ఉన్నట్టుగా పౌలు గారు తెలియచేస్తున్నాడు. ఎవరి కొరకు ఈ బాధ, ఎవరి కొరకు ఈ కష్టం, ఎవరి కొరకు ఇవన్నీ పౌలు గారు తన శరీరంలో అనుభవిస్తున్నాడంటే ఆయన అంటాడు, నా బ్రతుకు మూలముగానైనను సరే
నా చావు మూలముగానైనా సరే యేసుక్రీస్తును నా శరీరమందు గణపరుస్తాను. ఎలా గణపరుస్తున్నాడు? అక్కడ హింస అనుభవించాడు స్త్రీల వల్ల, రాళ్లతో కొట్టబడ్డాడు, రక్తసిక్తమవుతుంది. అలాంటి సందర్భాలు మనకేమైనా ఉన్నాయా? ఏమంటే ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారిని గణపరచాలి. యేసుక్రీస్తుకు ఘనత లేదు, మీరు గణపరచట్లేదు, మీరు యేసుక్రీస్తుని తక్కువ చేస్తున్నారు. ఏంటి తక్కువ చేయటం? ఎలా తక్కువ చేస్తున్నారు యేసుక్రీస్తు వారిని? అసలు యేసుక్రీస్తును గణపరచటం అంటే అర్థం ఏంటో తెలుసా? మాటల్లో యేసుక్రీస్తును గొప్ప చేయటం కాదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వెళ్తున్నటువంటి ఈ ప్రయాణపు మధ్యలో ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఏం చేశారంట? నోటి మాటతో ముఖస్తుతి చేశారు. నోటి మాటతో ముఖం మీద స్తుతించారంట. నువ్వు అంతటివాడు, ఇంతటివాడని. కానీ తమ నాలుకలతో బొంకారు. వారు ఆ రోజు ఎలా చేశారో ఈ రోజు మనం చేసేది కూడా అలాగనే ఉన్నట్టుగా కనబడలే? ఏమండి, యేసుక్రీస్తు వారిని ఘనపరచడం అంటే ఆయనకు ఘనత ఎక్కడుందంటే, ఆయనకు ఘనత ఎలా వస్తుందో పౌలు గారు తెలియజేస్తున్నాడు. మాటల్లో చూపించడం కాదు, చాటల్లో యేసుక్రీస్తు వారిని గణపరచాలి. ఎలా గణపరుస్తున్నాడు? తన శరీరాన్ని ప్రభు కొరకు అంకితం చేశాడు. తన శరీరంలో ప్రభు కొరకు నిందలను, అవమానములను, హింసలను, రక్తసిక్తమవుతున్నటువంటి తన శరీరము, ఆపదలు, ప్రయాణంలో ఆపదలు, ఇవన్నీ తెలియచేస్తూ నేను నా ప్రభు కొరకు దిగంబరత్వంతో ఉన్నాను, ఆకలి దప్పులతో ఉన్నాను, తరచుగా జాగరములతో ఉన్నాను. నేను ఎక్కడ కూడా కొనగలేదు, సనగలేదు, నేను ఎక్కడ కూడా ఫీల్ అవ్వలేదు. నా ప్రభు నా కొరకు సిలువలో మరణించగా నా ప్రభు కొరకు నేను ఇది అనుభవిస్తాను అని ప్రభు కొరకు పౌలు గారు తన శరీరములో లోకానికి యేసుక్రీస్తు వారిని ఘనంగా చూపిస్తున్నాడు. రే, నీకేంట్రా ఈ బాధ? రే, నీకేంట్రా ఈ తలనొప్పి? నీకెందుకురా ఇవన్నీ అని చాలామంది దేవుడి పనిలో ఉన్నటువంటి దేవుని పిల్లలను బయటికి లాగే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలుగా మన దగ్గర అయితే అది లేదండి. అందరూ స్త్రీలు కానీ, యవనస్తులు కానీ, మన దగ్గర పని జరుగుతుందంటే ఒళ్ళు వంచి చెమటోడ్చి పని చేసుకుంటాం. కానీ పౌలు గారి జీవితాన్ని ఆలోచిస్తే ఆయన అంటున్నాడు, ప్రభు కొరకు ఎక్కడ కూడా ఆయన రాజీ పడలేదండి, ఎక్కడ సిగ్గుపడలేదండి. నా ప్రభువును నా శరీరంతో నేను గణపరుస్తాను. ఎలా గణపరుస్తున్నాడు? ఇదిగో ఇలా అనుభవిస్తూ కొందరిని ప్రభు దగ్గరికి నడిపించాడంట. అలా నడిపించినటువంటి వారిలో ఎవరున్నారు? చెరసాల నాయకుడు ఉన్నాడు. ఆ ఇంటి వారందరూ ఏమయ్యారంట? రాత్రికి రాత్రే రక్షణ సంపాదించేసుకున్నారు. అంటే ఇప్పుడు పౌలు గారు చేసిన పని ఏంటి? గాయాలు అనుభవిస్తున్నాడు. వెంటనే వారందరినీ బాప్తిసం అనేటువంటి కార్యక్రమంలోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని గణపరచలేదా? కనపరిచాడు. తన శరీరాన్ని ప్రభు కొరకు అర్పణ చేస్తూ, తన శరీరంలో ప్రభు కొరకు నిందని, బాధని, కష్టాన్ని అనుభవించడమే యేసుక్రీస్తు వారిని గణపరచటము. చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఏది లాభము? పౌలు గారికి ఏది లాభం అండి? ధర్మశాస్త్ర ప్రకారం యూదుల మతములో ఆధిక్యత సంపాదించాడు కదా, అది నాకు లాభం. నో, నా ప్రభు కొరకు నేను దాన్ని పక్కన పెడుతున్నాను, నష్టపరుచుకుంటున్నాను. నా ప్రభువే గొప్పవాడు, నా కొరకు ప్రాణం ఇచ్చిన నా ప్రభువే గొప్పవాడు అని ప్రభు కొరకు ఏం చేశాడంట? నష్టపరుచుకుంటున్నాను. నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఏవైతే లాభకరములుగా ఉన్నావో వాటిని నష్టముగా ఎంచుకున్నాను, సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాను అని తెలియచేస్తూ 10వ వచనం చూసుకుందాం. 10వ వచనం, 11వ వచనం.
ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. చూడండి ప్రియులారా, ఎలాగైనా సరే చావులో నుండి నేను మరల తిరిగి బ్రతకాలి, మరణములో నుండి నేను మరల తిరిగి బ్రతకాలి. తిరిగి బ్రతకాలి అంటే తిరిగి బ్రతకటం కోసం భూమి మీద ఏదైతే నన్ను ఆటంకపరుస్తుందో ఆటంకపరిచే ప్రతిదానిని నేను పెంట అని అనుకుంటున్నానంటండి. అప్పుడప్పుడు మనం కూడా మాట్లాడతాం, రేయ్ వాడు ఎవడో తెలుసా, పెంట మీద పడ్డటువంటి కాయని కూడా ఏరుకుంటాడంటాం కదా. కానీ పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి, చావులో నుండి, మరణములో నుండి నేను తిరిగి బ్రతకాలి, నేను తిరిగి పునరుద్ధానాన్ని సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోవాలంటే నా ప్రభు కొరకు నేనేం చేస్తున్నాను, నాకు ఏవైతే ఉందో సమస్తమో వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. ఏంటండి త్యాగం? ఈ త్యాగపూరితమైన మనస్సు ఏంటండి? ఆలోచించండి. పౌలు గారు తన శరీరముతో ఏం జరిగిస్తున్నాడంటే ఈ లోకానికి, ఆనాటి లోకానికి యేసు క్రీస్తు కోసం తన శరీరములో సమస్తాన్ని అనుభవిస్తున్నాడు. సమస్తాన్ని అనుభవిస్తూ ఏం చెప్పాడో తెలుసా? యేసు క్రీస్తును ఘనపరుస్తున్నాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. ఎంత బాగుందండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచున్నాను. మీ కొరకు నేను శ్రమ అనుభవిస్తున్నాను. ఈ శ్రమ నేను బాధపడలేదు, నేను సంతోషిస్తున్నానని చెప్తూ సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. అంటే క్రీస్తు సంఘము అయినటువంటి ఆయన శరీరం కొరకు. అంటే ఇప్పుడు నువ్వు నేను ఎవరమండి? యేసుక్రీస్తుకు శరీరం. ఈ శరీరాన్ని ఏం చేయాలంట? క్రీస్తు శిరస్సు అయితే ఆ శిరస్సుకు హత్తుకొని ఉన్నటువంటి మన శరీరం ఏమవ్వాలి? క్షేమాభివృద్ధి చెందాలి. మరి క్షేమాభివృద్ధి చెందాలంటే, మనము క్షేమాభివృద్ధి చెందాలంటే మరొకరు బలైపోవాలి. ఎవరా బలైపోయింది? యేసుక్రీస్తు వారు బలైపోయారు. తర్వాత ఎవరు బలైపోతున్నారంటున్నాడు పౌలు గారు? క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అంటే ఇప్పుడు పౌలు గారు తన శరీరముతో ఏం జరిగిస్తున్నాడు? యేసుక్రీస్తు వారిని ఘనపరుస్తున్నాడండి. పౌలు గారు బోధకుడా, సేవకుడా, దైవజనుడా, మీరెందుకండి ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు ఎందుకు అనుభవించారంటే నా ప్రభు కొరకు, నా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి నా ప్రభు కొరకు నేను ఈ నిందను, ఈ అవమానాన్ని, ఈ కష్టాన్ని, ఈ రాతి దెబ్బలని, ఈ హింసలని నేను అనుభవిస్తాను. నా ప్రభు కొరకు నేను నష్టపరుచుకుంటాను. నా ప్రభు కొరకు ఏవైతే లాభములుగా ఉన్నవో, ఏవైతే భూమి మీద నాకు లాభములుగా కనబడుతున్నావో వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకంటే నేను చావులో నుండి మరల తిరిగి లేవాలి. నేను మరణములో నుండి మరల తిరిగి లేవాలి. తిరిగి లేవాలి అంటే ఏదైతే నన్ను లేపకుండా అడ్డుపడుతుందో దానిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడండి. ఇప్పుడు ఆలోచించండి పిల్లారా, దేవుడి దగ్గరికి రానివ్వకుండా ఆపుతున్నది ఏమైనా ఉందో మన జీవితంలో?
యేసు కొరకు సువార్త ప్రకటించుచున్నటువంటి ఈ శరీరము క్రీస్తును గణపరచటానికి నీ శరీరం పడుతున్నటువంటి పాటు ఏమైనా ఉందా? పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఆ క్రీస్తు సంఘము కొరకు కొదువైన వాటి యందు నా వంతు నేను సంపూర్ణం చేస్తాను అంటాను కదా. అలాంటి సంపూర్ణం చేసే పనిలో మనం ఏమైనా ఉన్నామా? అది యేసు క్రీస్తును గణపరచటం అంటే. క్రీస్తును గణపరచటం అంటే మన శరీరంతో ఒక్క పాపినైనా క్రీస్తు చెంతకు రప్పించటానికి నువ్వు వెళ్ళి బోధించే బోధ అడ్డుపడుతూ కొడుతూ తిడుతున్నప్పుడు ఆ బాధల్లో, ఆ కష్టంలో ఒక్క వ్యక్తి అయిన ప్రభు దగ్గరికి వచ్చాడంటే అది క్రీస్తుని గణపరిచినట్టండి. అందుకనే ఏమంటున్నాడు, ఏ విధము చేతనైనను నా బ్రతుకు మూలముగానైనను నేను ఎప్పటి వల్ల సిగ్గుపడకుండా పూర్ణ ధైర్యముతో నేను యేసుక్రీస్తును నా శరీరములో నా బ్రతుకు మూలముగా సరే నేను చచ్చిపోతున్న ఆ పరిస్థితుల మధ్య క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పౌలు గారు తన శరీరమందు గణపరుస్తున్నారంటే నెక్స్ట్ ఎవరిని గణపరిచినట్టు? తండ్రిని గణపరిచినట్టు. గుడ్. యేసుక్రీస్తుని గణపరిస్తే ఎవరిని గణపరిచినట్టు? తండ్రిని గణపరిచినట్టు. యేసుక్రీస్తుని గణపరచకపోతే ఎవరిని గణపరిచినట్టు? తండ్రిని గణపరిచినట్టు. ఇప్పుడు యేసుక్రీస్తుని గణపరిచే విధానం ఏమిటి? యేసుక్రీస్తుని గణపరిచే విధానం ఏమిటి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమ కొరకు యేసుక్రీస్తును ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి రప్పించటానికి యేసుక్రీస్తు వారు నీ కొరకు సిలువలో మరణించాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు, నీ కొరకు తిరిగి లేచాడు అని సువార్త ప్రకటిస్తున్నప్పుడు, వారిని ఒప్పిస్తున్నప్పుడు, అలా ఒప్పించగా అతడు యేసుక్రీస్తు రక్తములో తన జీవితాన్ని కడుక్కోవడానికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసంలోకి వచ్చాడంటే ఏం జరిగింది అక్కడ? యేసుక్రీస్తుని గణపరిచామండి. అదే కదా 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే ఒక్క పాపి తన జీవితాన్ని మార్చుకుంటే పరలోకమందు దేవుని దూతలు ఎదుట దేవుడికి గొప్ప ఆనందం అంట. అట్టి ఆనందము యేసుక్రీస్తు ద్వారా ఒక పాపికి మనం ఇవ్వగలమా? ఇవ్వాలంటే పూర్ణ ధైర్యంతో సిగ్గుపడకుండా లోకానికి వెళ్ళి ఏం చేయాలంట? పౌలు గారు మాట్లాడుతున్నాడు, నా బ్రతుకు మూలముగానైనను సరే నన్ను హింస పెట్టినా, నన్ను రాళ్ళతో కొట్టినా, నా రక్తం ఓడుతున్నా నా ప్రభు కొరకు నేను మాత్రం సిగ్గుపడకుండా ఆయనను నేను లోకానికి నా శరీరంతో చూపిస్తాను, గణపరుస్తాను. అలా గణపరిచేటువంటి కార్యక్రమము ఈరోజు దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడండి. యేసుక్రీస్తు వారిని గణపరచడం అంటే చిన్న పశువుల పాక తొట్టి పెట్టి అందులో యేసుక్రీస్తు 2 బొమ్మలు తీసుకొచ్చి అక్కడ ఒక చిన్న చెట్టు పెట్టి అక్కడ లైటింగ్ పెట్టి మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, అది ఆ రోజు జరిగిపోయిందండి. నాడు జరిగిపోయినది మరలా జరిగిస్తానంటే అది యేసుక్రీస్తు వారిని గణపరిచినట్టు కాదు. యేసుక్రీస్తును గణపరిచే విధానము పౌలు గారు మాట్లాడుతున్నాడు. నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే క్రీస్తును నా శరీరమందు ఘనపరుస్తాను. అలా గణపరిచాడండి. అలా గణపరిచాడు నా ప్రియమైన కుమారుడగు తిమోతి, తీతు, ఎరస్తు, ఒనేసిము వీళ్ళందరినీ పౌలు గారు ఏం చేశారండి? దేవుని వద్దకు నడిపించాడు. అలా నడిపించే కార్యక్రమంలో మనం ఎప్పుడైతే ముందుకు వెళతామో యేసుక్రీస్తు వారిని మనం ఏం చేస్తాం? లోకానికి మన శరీరంతో ఘనపరిచిన వారమవుతాం. అందుకే మాట్లాడుతున్నాడు,
తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ యేసు క్రీస్తును గణపరచునట్లుగా సర్వాధికారం ఆయనకి ఇచ్చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తును గణపరిచిన వారు తండ్రిని గణపరిచినట్టు, యేసుక్రీస్తును గణపరచని వాడు తండ్రిని గణపరచినట్టు. మరి యేసుక్రీస్తును గణపరచాలంటే పౌలు గారు తెలియచేస్తున్నాడు. లోకానికి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. యేసే క్రీస్తు అయి ఉన్నాడు, యేసే సర్వాధికారం కలిగిన వాడు. యేసు నామమున ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తును ప్రభు అని ఒప్పుకోవాలి. అలా జరిగించే కార్యక్రమము యేసుక్రీస్తు వారిని ఘనపరిచినట్లు. చూడండి 21వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, 20-21. నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఆ ప్రకటన, ఏ ప్రకటన? నా శరీరమందు క్రీస్తును గణపరచటం. నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే, ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. కనుక నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ప్రియులారా, ఆలోచించండి. ఆయన మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అన్నాడంటే ఆయన నడిచే ప్రతి నడక యేసుక్రీస్తును లోకానికి గుర్తు చేస్తుందా? ఆయన మాట్లాడే ప్రతి మాట లోకానికి యేసుక్రీస్తు వారిని గుర్తు చేస్తుందా? యేసుక్రీస్తుని తన శరీరంతో గణపరుస్తున్నాడా? అవును. అందుకే మాట్లాడుతున్న పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనండి. పౌలు గారు తన శరీరముతో యేసుక్రీస్తు వారిని ఘనపరిచాడు. మాటల్లో కాదండి, ఆయన చేతల్లో యేసుక్రీస్తు వారిని లోకానికి పరిచయం చేశాడు. తర్కించాడు, వాదించాడు, ఒప్పించాడు. తర్కించాడు, వాదించాడు, ఒప్పించాడు. ఆ ఒప్పించే ప్రయత్నంలో తన ప్రాణాన్ని కూడా ప్రభు కొరకు హతసాక్షిగా అర్పణ చేశాడండి. చిట్ట చివరిగా ఆయన జీవితం ఏమైపోయిందంటే ప్రభు కొరకు తన జీవితాన్ని, తన తలని ఛేదించేశారు. ప్రభు కొరకు పౌలు గారు తన శరీరములో లోకానికి యేసుక్రీస్తు వారిని ఘనపరిచాడు. అలా ఘనపరచాలి. మరి మనం ఘనపరచాలా? మనం కూడా ఘనపరచాలండి, ఘనపరచాలి. అలా ఘనపరచమని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం అమ్మా. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు దాన్ని, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి. పౌలు గారికి హింస వచ్చిందా? లేడీ క్యారెక్టర్స్ని బట్టి హింస వచ్చిందండి. ఆ హింస అనుభవించాడంట కదా. మనం కూడా ప్రభు కొరకు నిందలను, అవమానాలను, హింసలను, ఉపద్రవములను అనుభవించాలంటే ఎక్కడుంటే అనుభవిస్తాం? సంఘంలో ఉంటే అనుభవిస్తామా? సంఘంలో ఉంటే నిందలు, అవమానాలు ఇవన్నీ ఉంటాయండి. సంఘంలో ఉంటాయా? నిన్ను చూసి అపహాస్యం చేయాలంటే ఎక్కడికి వెళ్తే అపహాస్యం చేస్తారు? బయటికి వెళ్ళి కరపత్రిక పంచుతుంటే నిన్ను గురించి అపహాస్యం చేస్తారు. అలాంటి అపహాస్యము నా ప్రభు కొరకు ఈరోజు నాకు వచ్చింది అని సంతోషించిన రోజు ఒకటైనుందా? ఈరోజు మా సంఘంలో, మా స్థలంలో మీటింగ్స్ పెడుతున్నామండి, రండి అని ఒక ఇంటికి వెళ్ళి మనం పాంప్లెట్ పంచుతున్నప్పుడు ఎవరైనా మనల్ని చూసి నవ్వినటువంటి సందర్భాలు ఉన్నాయా? లేదు. మరి ప్రభు కొరకు మనం ఎలా ప్రభుని మనం ఎలా గణపరచగలం? ప్రభును మన శరీరంతో ఎలా గణపరచగలం? ఆలోచించండి ప్రియులారా. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే తన ఉద్దేశాలను,
తన కోరికలను అణిచివేసుకొని, తన ఉద్దేశాలను, తన కోరికలను అణిచివేసుకొని, స్వార్థాన్ని పక్కన పెట్టి త్యాగపూరితంగా ప్రభు కొరకు ముందుకు వెళ్ళటం, త్యాగపూరితంగా ప్రభు కొరకు ముందుకెళ్ళటం. అందుకని తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణం పోగొట్టుకోనివాడు దాన్ని తిరిగి సంపాదించుకుంటాడు. అందుకని పౌలు గారు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని భూమి మీద నాకు ఆటంకములుగా ఏవైతే ఉన్నాయో వాటిని నేనేం చేశాను? పెంటతో సమానంగా ఎంచుకున్నాను, పెంటతో ఎంచుకున్నాను. అలాంటి త్యాగపూరితమైన మనసు మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అలాంటి మనసు, అలాంటి త్యాగం మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో, లోకానికి వెళ్ళి ప్రభుని ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో, మన శరీరంతో లోకంలో యేసుక్రీస్తు వారిని ఘనపరుస్తాము. అది మాటలతో చెప్పేది కాదు, చేతల్లో చేసి చూపించేటువంటి కార్యక్రమమే యేసుక్రీస్తు వారిని ఘనపరచటం. అందుకని పౌలు గారు ఏమన్నాడో తెలుసా? ఇక నన్నెవ్వరు ఇబ్బంది పెట్టకండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. నన్నెవ్వరు ఇబ్బంది పెట్టకండి అంటే, నేను ప్రభు కొరకు అనుభవించాల్సినవన్నీ అనుభవించేశాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. అదండి, పౌలు గారు తన శరీరముతో యేసుక్రీస్తు వారిని ఘనపరిచాడు. పౌలు గారు తన శరీరంతో యేసుక్రీస్తు వారిని ఘనపరిచాడు. యేసుక్రీస్తు వారిని ఘనపరిస్తే ఈ ఘనత ఎవరికి వెళ్తుంది? తండ్రికి వెళ్తుంది. యేసుక్రీస్తును ఘనపరచకపోతే ఆ ఘనత ఎవరికి వెళ్ళదు? తండ్రికి వెళ్ళదు. మరి యేసుక్రీస్తును ఘనపరిచే విధానం ఏమిటి? పౌలు గారు తన శరీరముతో యేసుక్రీస్తుని లోకానికి ప్రకటించాడు. ఆ ప్రకటించే ప్రకటనలో తన జీవితాన్నే ప్రభు కొరకు అర్పణ చేశాడు. తన జీవితాన్నే ప్రభు కొరకు హతసాక్షిగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. అది క్రీస్తును లోకములో తన శరీరముతో ఘనపరచటం. మాటల్లో కాదు ప్రియులారా, చేతల్లో ప్రభుని ఘనపరచడం ఏంటంటే, చేతల్లో ఇశ్రాయేలు వల్లే కాదు, చేతల్లో ఒక్క పాపిని మనం రక్షించే కార్యక్రమం చేసినప్పుడు పరలోకమందున్న దేవునికి ఘనత కలుగుతుంది. యేసుక్రీస్తు వారిని ఘనపరిచిన వారు మొత్తం. అందుకనే డిసెంబర్ 25వ తారీఖు మన మధ్య ఉన్నటువంటి చందు బాప్తిసం తీసుకుంటున్నాడు. దేవుడికి ఇష్టమైనటువంటి కార్యక్రమం, దేవునికి ఇష్టమైన కార్యక్రమం, దేవుడు సంతోషించే కార్యక్రమం, దేవుడు ఆనందించే కార్యక్రమం ఏంటంటే 99 మంది కలిసి ఒక్క పాపిని క్రీస్తు చెంతకు తీసుకొచ్చినప్పుడు, యేసుక్రీస్తు రక్తములో కడిగే ప్రయత్నం చేసినప్పుడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీటిలో ముంచుతున్నప్పుడు, నీటిలో సమాధి చేసినప్పుడు పరలోకమందున్న దేవుడికి గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. ఈ కార్యక్రమమే యేసుక్రీస్తు వారిని ఘనపరచటం. ఒక పాపిని ప్రభు దగ్గర నడిపించటమే, తండ్రి దగ్గర నడిపించటమే యేసుక్రీస్తు వారిని ఘనపరచటం. యేసుక్రీస్తుని ఘనపరిచే ఈ కార్యక్రమంలో మన కళ్ళు, మన చేతులు, మన శరీరం, మన అవయవాలు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మన శరీరం ప్రభు కొరకు, మన శరీరం ప్రభు కొరకు యేసుక్రీస్తు వారిని ఘనపరిచే విధంగా మనము కూడా మన శరీరములో పౌలులా మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో మనము కూడా యేసుక్రీస్తు వారిని ఘనపరిచిన వారం అవుతాం. కనుక మనందరం కూడా యేసుక్రీస్తుని ఘనపరచాలి, ఈ విధంగా ఘనపరచాలి. ఇలా ఘనపరిస్తే తండ్రిని కూడా ఘనపరిచిన వారు. మనం యేసుక్రీస్తుని ఘనపరచకపోతే తండ్రిని కూడా ఘనపరచాం. మరి తండ్రిని ఘనపరచకపోతే, యేసుక్రీస్తు అని ఘనపరచకపోతే మరి మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆలోచించుకోండి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, పౌలు గారు మాట్లాడుతున్నాడు, నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడ్డాడు అని అన్నాడండి. ఇదిగో నా పరుగు కడముట్టించాను, నా టైం అయిపోయింది, నా కొరకు ఏముంది? నీతి కిరీటం ఉంది అని గొప్పగా చెప్పి తన తనువును చాలించినటువంటి గొప్ప మహావీరుడు దేవుని సేవలో పౌలు గారండి. మనం కూడా పౌలు వలె ఈ జీవిత కాలంలో మన చేతనైనంత మట్టుకు యేసుక్రీస్తు వారిని మన శరీరంతో ఘనపరచాలి.
అతి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ నామానికి స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం దేవా. తండ్రి, మా ప్రభు అయిన క్రీస్తును లోకములో మేము ఘనపరిచినప్పుడునైనా మా తండ్రిగా మీరు ఘనపరచబడతారు. మేము క్రీస్తును ఘనపరచకపోతే మా తండ్రిగా మీరు ఘనపరచబడరునైనా. తండ్రి, మీరు మాకిచ్చినటువంటి అమూల్యమైన మాటలు తండ్రి, పౌలు గారు తన శరీరంలోనైనా యేసుక్రీస్తు వారిని ఘనపరిచాడు దేవా. కూడి ఉన్న మీ బిడ్డలమైన మేము తండ్రి, సంఘముగా యేసుక్రీస్తు వారిని తండ్రి మా శరీరంతోనైనా ఘనపరుచుచూ ముందుకు సాగినప్పుడు తండ్రి, అలా ఘనపరిచే కార్యక్రమంలోనైనా ఒక్క పాపిని మీ దగ్గరకు నడిపించినప్పుడు తండ్రి, మీరు ఎంతగానో ఆనందిస్తారనైనా. అట్టి ఘనతను మీ బిడ్డలుగా సంఘముగా మేమందరం కలిసి అలాంటి ఘనతను మీకు తీసుకొచ్చేటువంటి భాగ్యములను మా అందరికీ దయచేయి తండ్రి. నాయన, ఈ మాటలు విన్న మీ బిడ్డలందరినీ దీవించండి దేవా. అలాగనే అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న భాగ్యలక్ష్మి అక్క వాళ్ళ అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యమును శక్తిని బలాన్ని దయచేయనైనా. అలాగనే మీ కుమారుడు చిన్నను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగనే మీ కుమార్తె శిరీషను జ్ఞాపకం చేసుకుని అయినా మంచి ఆరోగ్యము ఆయుష్కాల జీవితాలు మీ బిడ్డలకు దయచేయండి దేవా. తండ్రి, మా బ్రతుకు మూలముగా మా మరణ మూలముగానైనా యేసుక్రీస్తు వారిని ఘనపరుస్తూ తండ్రి మీకు ఘనత తెచ్చే విధంగా ఈ లోకమందు మీ బిడ్డలుగా మేమందరము జీవించే కృపను మా అందరికీ దయచేయమని కోరుతూ క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. లేచి పాట పాడుచు మన కానుకలు దేవుని సమర్పించుకుందాం. నీకిష్టమైనది కావాలి దేవునికి తీసే